హలో అండి, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు చూస్తాం మరి యూనివర్స్ మీకు ఎలాంటి మెసేజెస్ ఇవ్వబోతున్నారు ఈరోజు రీడింగ్లో. మీకోసం యూనివర్స్ ఈరోజు ఎలాంటి మెసేజెస్ తీసుకొస్తుంది, మీకు ఏం తెలియజేయాలనుకుంటుంది చూస్తాము. అండ్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రీడింగ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం వల్ల నా ఛానల్ అనేది ఇంకొంతమంది కూడా రీచ్ అవుతుందండి. ఓకే, ఈ మెసేజెస్ ఎవరికైతే చేరాలి అని ఉంటుందో వారికి చేరే అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి రీడింగ్ చూసిన వారు లైక్ చేయడం మర్చిపోద్దండి. ఓకే, ఓకే యూనివర్స్ అసలు మీకు ఈరోజు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఓ మై గాడ్, Seven of Swords, the Hierophant, Knight of Swords, Page of Wands, Seven of Pentacles. మీకు 7 నంబర్ 1 నంబర్ మీకు ఇంపార్టెంట్ నంబర్ కూడా ఉంటుందండి. ద టవర్, ద వరల్డ్, ద చారియట్, 2 ఆఫ్ కప్స్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఈరోజు మీకు వస్తున్న మెసేజెస్ ఏంటిది అంటే, ఇక్కడ రీడింగ్ చూస్తుంటే ఒక పర్సన్ మీ లైఫ్లో నుంచి పారిపోవడం అండ్ ఇంకొక పర్సన్ మీ లైఫ్లో రావడం జరగబోతుందండి. ఓకే, సో యూనివర్స్ నుంచి ఈరోజు ఇలాంటి మెసేజ్ అయితే వస్తుందన్నమాట మీకోసం. మీ లైఫ్లో నుంచి ఏ పర్సన్ అయితే పారిపోవాలి అని అనుకుంటున్నారో వారి వలన మీరు కొంచెం సఫర్ అవ్వడం జరగబోతుందన్నమాట. అసలు ఆ పర్సన్ మీకు ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వరు. ఎందుకు ఈ పర్సన్ ఇంత నమ్మక ద్రోహం చేశారు అని మీరు డిప్రెషన్లోకి వెళ్ళడం జరగబోతుంది. కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇక్కడ చాలా ఆలోచిస్తున్నారు ఏదో ఒక విషయంగా. మీరు మీ ఎనర్జీలో మీరే ఉన్నారండి చాలా మటుకు. ఇప్పుడు 24 గంటలు ఈ పర్సన్ని స్పై చేయడం కానీ, లేదా సరే తను వచ్చినప్పుడే వస్తారులే వదిలేస్తాం అనే ఉద్దేశానికి మీరు వచ్చేసారనమాట. మీరు ఒక అంటే మీ జీవితాన్ని మీ చేతిలోకి తీసుకొని ఉన్నారండి ఇప్పుడు మీరు. ఓకే, ఎవరిని చేయకుండా మీ ఎనర్జీలో మీరు ఉన్నారనమాట. వారి వెంబడపడడం, వీరి వెంబడపడడం అలాగనమాట. అంటే మీ పర్సన్ మిమ్మల్ని ఆ సిచ్యువేషన్కి తీసుకెళ్లారు. తను ఒకసారి కాల్ చేయడము, మీరు 10 సార్లు తనకి కాల్ చేయడం అనమాట. ఆ విధంగా మీ పర్సన్ మిమ్మల్ని మార్చేశారు అని చెప్పొచ్చు. సో ఇప్పుడే అవన్నీ ఈ పర్సన్ తన బిహేవియర్ ఏంటిది అని మీరు తెలుసుకొని ఇప్పుడే బయటకు వస్తున్నారు. అండ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ చాలా ప్రాక్టికల్గా తయారైపోతున్నారు. ఇంకా ఎవరి గురించి ఆలోచించడం లేదు మీరు. కేవలం ఇక్కడ కెరియర్ అండ్ ప్రాక్టికల్ పర్సన్ అనమాట. అసలు మీరు ఎమోషనల్ అంటేనే మొత్తం మర్చిపోతున్నారు అనే విధంగా మెసేజ్ అయితే వస్తున్నారండి. మేబీ మీరు ఈ పర్సన్ మిమ్మల్ని నమ్మక ద్రోహం చేయడం వలన మీరు ఈ విధంగా మారిపోయే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఇలాంటి వారిని ఇంకా చేయడం అవసరం లేదు, ఇలాంటి వారు అసలు మీ లైఫ్లోనే వద్దు అనే ఉద్దేశానికి మీరు రాబోతున్నారు. కేవలం మీరు మీ కెరియర్, మీ ఫ్యామిలీ మాత్రమే చూసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది ఇక్కడ. ఓకే, చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఎవరికైనా మీ పర్సన్తో మీకు ఆర్గ్యుమెంట్స్ రావడం జరగబోతుందండి. ఈ పర్సన్కి చాలా ఈగో అన్నమాట, చాలా ఈగోయిస్టిక్ పర్సన్. సో వారి ఈగోని తను పక్కకి పెట్టలేక వారి ఈగోతోనే మిమ్మల్ని చాలా, తన ఈగో వల్ల మీరు సఫర్ అవుతూ ఉన్నారు అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందండి. ఓకే, కాబట్టి ఇలాంటి మూర్ఖుడితో మీరు ఇంకా ఎంత కాలం వేగాలి అనే ఉద్దేశానికి మీరు వచ్చి తనతో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ పడడము. అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూపిస్తుందండి. మీరు మీ పర్సన్ ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోవడము అండ్ సపరేట్ అవ్వడము అండ్ సపరేట్ అయిపోవడం కూడా జరగబోతుంది అన్నట్టు చూపిస్తుంది. కొంతమంది దూరంగా కూడా ఉండొచ్చు. ఒకవేళ మీరు దూరంగా ఉన్నారు అంటే ఇక్కడ కలిసే ఛాన్స్ ఉంది, కలిసే ఉన్నారు అనుకుంటే విడిపోయే ఛాన్స్ అయితే చూపిస్తుంది అనమాట. కొంతమందికి సేమ్ కాస్ట్, కొంతమందికి మాత్రం అదర్ కాస్ట్ అనమాట. అలాంటిది చూపిస్తుందండి మ్యారేజ్ అయిన వారు. అండ్ ఇక్కడ సింగిల్ కూడా చూస్తున్నారంటే మీరు మీ పర్సన్ వేరే వేరే క్యాస్ట్ ఉండడం వలన ఈ పర్సన్ కొన్ని రోజులు మీతో చాలా ఎంజాయ్ చేశారు మీతో లైఫ్ని, తర్వాత మీ లైఫ్లో నుంచి పారిపోవడం జరగబోతుందండి.
మీరు కొంచెం అప్సెట్ అయ్యే సిచ్యువేషన్ అనేది ఏర్పడబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది. సో ఎన్ని రోజులలో అసలు ఈ మెసేజ్ జరగబోతుంది అనేది నేను ఈ రీడింగ్ అయ్యాక చూస్తానన్నమాట. ఓకే, మీరైతే చాలా ధైర్యంగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి. ఓకే, ప్రాక్టికల్గా ఉండండి. మీరు కొంచెం సఫర్ అవుతున్నారు మీ మనసులో. ఆ బాధ నుంచి మీరు చాలా లెసన్స్ అనేది నేర్చుకుంటారండి మీ ఫ్యూచర్ పరంగా మీరు. ఓకే, ఈ పర్సన్ వలన మీరు ఎంత బాధపడ్డారు, ఇప్పుడు మీ జీవితం గురించి మీరు ఏం తెలుసుకోవాలి అనేది మీరు కొంచెం ఆలోచిస్తే మీరు ఏం చేయాలి అనేది మీకు అర్థమవుతుందనమాట. ఇలాంటి వారిని నమ్మాలా, ఇలాంటి వారితో మళ్ళీ రిలేషన్లోకి వెళ్ళాలా, అలాంటిదనమాట. ఒక మంచి మెసేజ్ మీరు గ్రాప్ చేసుకోవచ్చు. మీరు మంచి మెసేజ్ అయితే ఇలాంటి ఎవరైతే నమ్మక ద్రోహం చేస్తారో వారి దగ్గర నుంచే వారి దగ్గర నుంచే మంచి మంచి లెసన్స్ అనేది నేర్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఈ పర్సన్ మోసం చేశారు దాని గురించి ఆలోచిస్తా బాధపడతా ఉండడం కంటే ఆ పర్సన్ ఎందుకు వెళ్ళిపోయారు, అసలు తనకి మీకు మధ్యలో ఏం జరిగింది, అలాంటిది మీరు నేర్చుకోవాల్సి ఉంది. అండ్ దాని నుంచే మీరు ఇంకా ఇలాంటి వారిని ఎప్పుడు నమ్మకూడదు. వారితో ఒక్కసారి మాట్లాడితే వారు ఎలాంటి వారు పూర్తిగా మీతో లైఫ్ లాంగ్ ఉండే పర్సనా లేదా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయే పర్సన్ అనేది మీరు ఈజీగా అర్థం చేసుకుంటారండి. వారి మాటల్లోనే మీకు అన్నీ అర్థమైపోతాయి అన్నమాట. ఓకే, కాబట్టి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎమోషనల్ అనేది తీసేయండి మీ మనసులో నుంచి ఫస్ట్. ఓకే, ఇక్కడైతే మిమ్మల్ని ఎవరైనా నమ్మక ద్రోహం చేయడం జరగబోతుంది. ఇక్కడ 1 డే అండ్ 3 days అండ్ 7 నంబర్. ఓకే, ఈ టైం ప్రకారం ఏదైనా జరగచ్చు. సో మీ పర్సన్తో మీకు ఆర్గ్యుమెంట్ కూడా రావచ్చు అనమాట. ఇక్కడ నమ్మక ద్రోహం అయితే జరగబోతుంది. మీ లైఫ్లో నుంచి ఒక పర్సన్ పారిపోతున్నారు అండ్ ఇంకొక పర్సన్ మీ లైఫ్లోకి రావడం జరగబోతుంది. కానీ ఆ పర్సన్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయడం లేదు. మీ లైఫ్లో నుంచి ఎవరైతే పర్సన్ పారిపోతున్నారో వారి గురించి ఆలోచించే విధంగా మీరు ఉండబోతున్నారనమాట. వారి గురించి 24/7 ఆలోచించడము అండ్ సరిగా నిద్రపోకపోవడం కూడా జరగబోతుందండి. ఓకే, సింగిలే చూస్తున్నారంటే మీ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటాను అని ఎన్ని రోజులు మీతో రిలేషన్లో ఉండి అండ్ తర్వాత మీ లైఫ్లో నుంచి పారిపోవడం జరగబోతుందండి. ఈ పర్సన్ ఇక్కడ మీ నెంబర్ని బ్లాక్లో పెట్టుకునే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట కొంతమందికి. అండ్ కొంతమందికి మాత్రము ఇప్పుడు దాకా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు, చాలా బాధపడుతున్నారు, ఇంకా ఈ పర్సన్ గురించే వెయిట్ చేస్తున్నారు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి. 1 year, 3 years, 7 years అలా ఉండొచ్చు. సో ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ పర్సన్ గురించి మీరు వెయిట్ చేస్తూనే ఉన్నారు. ఇంకా ఎప్పటికైనా తను మిమ్మల్ని అర్థం చేసుకోకపోతారంటే ఇక్కడ ఈ పర్సన్ అయితే మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఓకే, తను సింగిల్ అయితే ఇక్కడ మ్యారేజ్ ప్రపోజల్ కూడా తీసుకొని రావచ్చండి. కొంతమందికి అదర్ కాస్ట్, కొంతమందికి సేమ్ కాస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి, మీ మంచి కోసం తను వస్తున్నారు మీతో రిలేషన్ని కంటిన్యూ చేయడానికి అనే విధంగా చూపిస్తుంది అనమాట. కాకపోతే కొంచెం మంచి టైం అనేది తను వెతుకుతూ ఉన్నారు మీ దగ్గరికి రావడానికి. తను మీ దగ్గరికి రావాలి అని తన మైండ్లో తను ఫిక్స్ అవుతున్నారు. కానీ ఇది మంచి టైం కాదు అనేది ఉద్దేశంలో తను ఉన్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ పర్సన్ కొంచెం సీరియస్గా ఉంటారండి. మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారనమాట. అండ్ చాలా మొండి వ్యక్తి అనమాట, మూర్ఖుడు అని చెప్పొచ్చు, మీరు ఏమైనా అనుకోండి. సో మూర్ఖత్వం అయితే బాగుంటుందండి ఈ పర్సన్కి. ఓకే, ఈ పర్సన్ మూర్ఖత్వం వల్లనే మీరు ఇక్కడ సరిగా నిద్రపోరు. తను మిమ్మల్ని చాలా సఫర్ చేస్తూ ఉంటారండి. తన ప్రవర్తన ఇక్కడ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్, తను ఏం మాట్లాడతారో ఏం చేస్తారో ఎప్పుడు ఎలా ఉంటారో మీకు ఏం అర్థం కాదనమాట. దాని వలన మీరు తల పట్టుకొని ఇక్కడ నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తూ ఉంటారనమాట నైట్ అంతా. ఓకే, ఇక్కడైతే మీ పాస్ట్ పర్సన్ ఇప్పుడు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఇక్కడ కాంటాక్ట్లోకి వస్తున్నారు. మీ నెంబర్ తను అన్బ్లాక్ చేయడము, తను కాల్ చేసి మళ్ళీ ఒకసారి కలవాలి, మీతో మాట్లాడాలి అనే ఉద్దేశంగా తను మీతో మాట్లాడే ఛాన్స్ అయితే ఉంది ఈ విధంగా. అండ్ మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది. కొంతమందికి 3 hours, కొంతమందికి 3 days పడుతుందన్నమాట. అండ్ ఇక్కడ మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చండి. కొంతమంది ఇక్కడ ఇప్పుడు దాకా హ్యాపీగా ఉన్నారు అంటే కొంచెం మీరు బాధపడము అలాంటిది జరగబోతుంది. అండ్ బాధపడతా ఉన్నారు అంటే హ్యాపీగా ఉండడం జరుగుతుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వైఫ్ అండ్ హస్బెండ్ కానీ అండ్ రిలేషన్లో ఉన్నవారు కానీ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ అయితే ట్రావెల్ చూపిస్తుందండి. మీరు తప్పకుండా ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయడం జరగబోతుంది. అండ్ ఇక్కడ మీ లైఫ్లోకి మీ టీన్ ఫ్లేమ్ కనెక్షన్ రాబోతుంది అనే విధంగా చూపిస్తుంది అనమాట. ఒక ఎంగేజ్ పర్సనే మీ లైఫ్లోకి రావడం జరగబోతుందండి. ఈ 3 days లోపల ఒక న్యూ పర్సన్ మిమ్మల్ని పరిచయం అవ్వడం జరగబోతుంది. కాకపోతే వారు
చాలా ఎంగేజ్ అనమాట. అండ్ చాలా హ్యాండ్సమ్‌గా కూడా ఉంటారు. తను అలా సడెన్‌గా రావడము, మిమ్మల్ని ఫ్లర్ట్ చేయడం, మళ్ళీ వెళ్ళిపోవచ్చనమాట. తన మీద హోప్ పెట్టుకున్నారే అనుకోండి, మిమ్మల్ని 3 చెరువులన్నీ తలపించేసేస్తారు. కాబట్టి కొంచెం జాగ్రత్త. ఎందుకంటే చాలా చలాకీగా ఉంటారు వారు. అసలు మీతో ఉన్నంత సేపు బాగానే ఉంటారు. మిమ్మల్ని ప్రపంచంలో ఉన్న అందాలంతా తన మాటల్లోనే చూపించేస్తారు. తనకు ఏ విషయంలోనైనా నచ్చలేదనుకోండి, ఇంకా మీరు తట్టుకోలేని బాధను మిగిలిస్తారనమాట. కాబట్టి కొంచెం జాగ్రత్త ఈ పర్సన్‌తో మీరు డీల్ అయ్యేటప్పుడు. ఓకే. ఇక్కడ సైన్స్ వచ్చేసి మిథునం, తుల, కుంభరాశి, మేషం, సింహం, ధనుస్సు అండ్ కర్కాటకం, వృశ్చికం, మీనరాశి అనమాట. ఓకే. ఈ రాశులలో ఉన్నారండి. ఓకే. దీని గురించి యూనివర్స్ మీకు ఏం గైడ్ చేస్తున్నారో చూస్తాను. ఈరోజు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కార్డ్ కూడా వేస్తానండి. చాలామంది అడుగుతున్నారు వాట్సాప్లో, మేడం పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కార్డ్స్ వేయండి అని. సో కాబట్టి వేస్తాను ఈరోజు. యూనివర్స్ మీకు ఈ కనెక్షన్ గురించి ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ద హెర్మిట్. నేను చెప్పాను ఆల్రెడీ, మిమ్మల్ని ఎవరైతే నమ్మక ద్రోహం చేస్తున్నారో వారి గురించి మీరు ఎక్కువగా ఆలోచించి బాధపడతా ఉండకండి. ద హెర్మిట్ అంటే మీరు సెల్ఫ్ లవ్లోకి వెళ్ళండి. మీకు మీరు సెల్ఫ్ లవ్ చేసుకోండి. మీతో మీరు టైం స్పెండ్ చేసుకోండి. వేరే వారి గురించి ఆలోచించడం మానేయండి అని చెప్పేదన్నమాట. వేరే వారి గురించి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏమీ ఉండదండి. మీ గురించి మీరు ఆలోచించుకోండి. మీ కెరియర్ గురించి ఆలోచిస్తే ఒక మెట్టు పైన కానీ ఎదుగుతారు కదా. కాబట్టి వేరే వారి గురించి ఆలోచించడం మానేయండి. సెల్ఫ్ లవ్. ద హెర్మిట్ అంటే హీల్ అవ్వండి. మీరు మిమ్మల్ని ఏ పర్సన్ అయితే బాధ పెడుతున్నారో, మీరు వైఫ్ అండ్ హస్బెండ్ లవరా ఎవరైనా ఉండొచ్చు, హీల్ అవ్వండి. ఓకే. మీ కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి అని చెప్పేదన్నమాట. ద మూన్. ఏదో ఒక విషయంగా మీ మనసు కలత చెందుతుందండి. 24/7 ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అయితే చేస్తారండి. యూనివర్స్ మీకు అదే తెలియజేస్తున్నారు. మీరు ఇక్కడే స్టక్ అయిపోయారండి. మీ రిలేషన్లో మీరు ఇంకా ముందడుగు అనేది వేయలేకపోతున్నారు. మీరు పదే పదే ఈ పర్సన్ని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా యూనివర్స్ కూడా ఏం చేయలేకపోతుందని, ఇంకా బెల్లం కొట్టిన రాయిలాగా జీవితం ఇలాగే ఉంటుందన్నమాట. కాబట్టి మీరు ఎప్పుడైతే హీల్ అవుతారో, మిమ్మల్ని మీరు ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటారో, మీ జీవితం అప్పుడే ముందుకు కదులుతుందండి. మీరు ఇలాగే బాధపడతా ఉంటే మీ జీవితం ఇక్కడే ఉంటుంది. అర్థమవుతుందా మీకు? మీరు ఇలా బాధపడతా ఉంటే, ఈ పర్సన్ని ఇంతగా మిస్ అవుతా ఉన్నాను అని పదే పదే తనని తలుచుకుంటూ ఉంటే మీ జీవితం ఇక్కడే ఆగిపోతుందండి. ఓకే. మీరు హెర్మిట్ మూడ్లోకి వెళ్ళిపోండి. మిమ్మల్ని ఎవరైతే చీట్ చేస్తున్నారో, మీ వెనుకలు ఎవరైతే గోతులు తవ్వుతున్నారో అలాంటి వారిని మీరు వదిలేసేయండి. ఓకే. మిమ్మల్ని ఎవరో ఒక పర్సన్ మీ వెనుకల చీటింగ్ అనేది మాట్లాడుతూ ఉన్నారనమాట. మీ గురించి గాసిప్స్ అనేది మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని చీట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారి గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. సెల్ఫ్ లవ్ చేసుకోండి. సెల్ఫ్ లవ్ చేసుకొని మీరు హీల్ అయితేనే మీ జీవితం ముందుకి కదులుతుంది. ఓకేనా? సో యూనివర్స్ గైడెన్స్ ఇది. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ కార్డ్స్ ఎలా ఉన్నాయో చూసేస్తాను. అలాగే మీ పర్సన్ పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీది పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. డెత్ కార్డ్కి క్లారిఫికేషన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్. ఓకే. ఇక్కడ పాస్ట్లో మీరు ఎప్పుడైతే హ్యాపీగా ఉన్నారో మీ పర్సన్తో, అప్పుడు తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ పాస్ట్లో ఈ పర్సన్ మీ మీద చాలా ఫ్యాషన్తో వచ్చారండి. ఈ పర్సన్కి మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారనమాట. కాబట్టి తను చాలా ఫాస్ట్గా మీ లైఫ్లోకి రావాలి, మీతో లైఫ్ ఎంజాయ్ చేయాలి. అండ్ కొంతమంది మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో రావచ్చు, కొంతమంది మీ మీద ప్రేమతో రావడం అనమాట. ఓకే. మీరేం చేస్తున్నారంటే, ఇంకా అంత హ్యాండ్సమ్గా ఉండే పర్సన్ని ఇంకా ఎలా వదులుకుంటారు? చాలా బాగున్నారు, చాలా బాగా మాట్లాడుతున్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు అని మీ సర్వస్వం తనే, మీ ప్రాణం తనే, ఇంకా ఫ్యామిలీని అంతా పక్కకు పెట్టేసి తన గురించి ఆలోచించారనమాట. మీరు మీ ప్రేమ అంతా తనకే సొంతం అని మీరు ఫిక్స్ అయి ఉన్నారండి. ఓకే. ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చేసి ఈ పర్సన్ క్వీన్ ఆఫ్ కప్స్. తను ఎవరి గురించి ఆలోచిస్తున్నారో చూస్తాం. మీ గురించా, థర్డ్ పర్సన్ గురించా?
ఓకే. ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి. మీతో మళ్ళీ రీయూనియన్ కోసం ఆలోచిస్తున్నారు. అండ్ మీరు మాత్రం ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారా లేదా అనే బాధతో బతుకుతున్నారనమాట. చాలా బాధపడుతున్నారు. ఈ పర్సన్ మేబీ రీసెంట్‌గా కొంతమందికి నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోవచ్చు. కొంతమందికేమో జరగబోవచ్చు కూడా. ఓకే. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా నమ్మక ద్రోహం చేసి వెళ్ళిపోయారు. మళ్ళీ తనతో మీకు ఉండాలనిపిస్తుంది. తనతో మాట్లాడాలనిపిస్తుంది. కానీ ఈ పర్సన్ మీకు అవైలబుల్‌గా లేరు. ఇక్కడ చాలా బాధపడుతున్నారు. ఇంకా మీ ప్రాణం పోయినంత పని అయిపోయింది మీకు. అంత బాధలో మీరున్నారు. కానీ మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారు. తను మిమ్మల్ని చెక్ చేస్తున్నారనమాట. మీ డీపీ చెక్ చేయడం గానీ, మీ స్టేటస్ చెక్ చేయడం గానీ తను చేస్తా ఉన్నారు. మీ సోల్‌మేట్ మీ లైఫ్‌లోకి రాబోతున్నారండి. ఓకే. తన లైఫ్‌లో మీరుంటేనే తను హ్యాపీగా ఉంటారనమాట. ఓకే. ఫ్యూచర్‌కొచ్చేసరికి ఈ పర్సన్‌కి ఒక క్లారిటీ అయితే వచ్చేసిందండి. మీ రిలేషన్ పరంగా, మీ పరంగా తను యాక్షన్ తీసుకోబోతున్నారు స్లో మూవ్‌మెంట్‌లో. అండ్ ఇక్కడ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది మళ్ళీ ఫ్యూచర్‌లో మీ రిలేషన్. ఓకే. మీకు ఫ్యూచర్‌కొచ్చేసరికి ఇక్కడ మన వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో మీకు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ చూపిస్తుందండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కొంచెం మేజర్ ప్రాబ్లమ్ రావడం జరుగుతుందనమాట. కొంచెం జాగ్రత్త. ఓకే. ఓకే. ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేది చూసేస్తాను. ఈరోజు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూస్తాం. మేషరాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి. ఈరోజు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ వృషభ రాశి వారు ఈరోజు మీకు సరిగ్గా నిద్ర పట్టకపోవడము, చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు మీరు. అండ్ మిథున రాశి వారు మీరు మీ పర్సన్‌ని మిస్ అవుతూ ఉంటారండి, బాధపడతా ఉంటారు. అండ్ కర్కాటక రాశి వారు మీ చుట్టూ అన్‌వాంటెడ్ థింగ్స్ ఉంటే అవన్నీ మీరు కట్ చేసుకుంటారండి ఈరోజు. అండ్ సింహరాశి వారికి ఈరోజు మీరు టెంపుల్స్‌కి వెళ్ళడము, మీకు రీయూనియన్ అవుతుందండి. చాలా హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీతో కూడా. అండ్ సింగిల్ ఎవరైనా చూస్తున్నారు అంటే ఈరోజు మీకు మ్యారేజ్ ప్రపోజల్ రావడం జరగబోతుందనమాట. అండ్ కన్యా రాశి వారు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ రీయూనియన్ కార్డ్ మీ లైఫ్ 360 డిగ్రీస్‌లో లైఫ్ చేంజ్ అవుతుంది. ఇప్పటిదాకా హ్యాపీగా ఉన్నారు అంటే బాధపడతా ఉన్నారంటే హ్యాపీగా ఉండడం అనమాట. కర్మకు సంబంధించిన కార్డ్ అది. ఓకే. అండ్ తులారాశి వారు మీకు ఎవరితో అయినా ఈరోజు చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చండి. అండ్ వృశ్చిక రాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ ధనురాశి వారు మీ రిలేషన్ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది. మీకు ఈరోజు హెల్త్ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ధనురాశి వారికి హెల్త్ పరంగా కొంచెం కేర్ తీసుకోండి ధనురాశి వారు. ఓకే. అండ్ మకర రాశి వారు సైలెంట్ అయిపోతారు. అండ్ కుంభరాశి వారు ఎవరిని మిస్ అవుతూ ఉంటారండి, ఈరోజు కొంచెం బాధపడుతూ ఉంటారు. అండ్ మీనరాశి వారు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది, చాలా హ్యాపీగా ఉంటారు. ఓకే. ఓకే ఫ్రెండ్స్, ఈ రీడింగ్ మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.